వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ ఛానల్. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పాకబండ బజార్లో ఉన్నామండి. ఈ రోజు ప్రముఖమైనటువంటి ఒక బీపీజే జాతి ఆణిముత్యం, ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ సిరిగిరి కుల్లాయి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసాం సార్. ఈ రోజు ముఖ్యంగా సిరిగిరి కుల్లాయి గారిని ఇంటర్వ్యూ చేయడానికి మన గంజాయి కుమారి గారు వచ్చేసారండి. నమస్తే మేడం. నమస్కారం అండి. మీ మిస్సెస్ గారి గురించి రెండు మాటలు. నా మిస్సెస్ గారు ఏమేనండి, చిన్నప్పటి నుంచి నా కోసం ఎంతో బాధపడింది. లేకపోతే నేను లేనండి. నాకు మొత్తం చక్రం అంతా నా పేరు సిరిగిరి కుల్లాయి, మా మిస్సెస్ గారి పేరు సిరిగిరి వెంకమ్మ. నమస్కారం అమ్మ. సిరిగిరి కుల్లాయి గారి భార్య గారు, మీ భర్త గారి గురించి రెండు విషయాలు చెప్పండి. ఆయన పడ్డ కష్టాలు, మేము పడ్డ కష్టాలు దేవుడికే తెలుసు, అంతా భగవంతుడికే తెలుసు. ఎన్నో బాధలు పడ్డాం, ఇప్పుడు కొంచెం అన్నం తింటున్నాం. అందరికీ నమస్కారం. కుటుంబం గురించి, మీ తల్లిదండ్రుల గురించి, మీ స్టడీ గురించి మాకు వివరిస్తారా సార్? కొంచెం ఎంఎస్ న్యూస్ వారికి, బీబీజే ఎంఎస్ న్యూస్ వారికి, ముఖ్యులైనటువంటి మోతి భిక్షం గారికి, గంజాయి కుమారి గారికి ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా అద్భుతంగా, అమోఘంగా మన బేడాబుడగ సంఘాల వారి అందరికీ కూడా మన వారి యొక్క న్యూస్ ఛానల్ని ఇంత గొప్పగా కొందరిని సంప్రదిస్తూ, కొందరిని పలకరిస్తూ, మన బేడాబుడగ సంఘాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మొత్తం ప్రపంచం మీద ఉన్న మన బేడాబుడగ సంఘాలందరిని గురించి మన మోతి భిక్షం గారు ఇంత గొప్ప ఒక అద్భుతమైన వీరి తాతగారు నాకు చాలా మిత్రుడు. వారిని తప్పుగా భావించకూడదు. వారిని ఉక్కుముంతరాయి గారు అంటారు. వారి పేరు మోతి వెంకటేశ్వరరావు గారు. మా నాన్నగారు సిరిగిరి నల్లమస్తాన్ గారు ఉండేటప్పుడు, అప్పుడు నేను పెద్ద మనిషిని కాను. వారు ఎన్నోసార్లు మా గంధసిరి గ్రామానికి వచ్చారు. వారి పంచాయతీలు, మా నాన్నగారు, మేము, మోతి భిక్షం గారు తాతగారు, ఇంకా కొందరు పెద్ద మనుషులందరూ కూడా కలుసుకొని అటువంటి ఎన్నెన్నో పంచాయతీలను కూడా మేము చేసి, వారి యొక్క కుటుంబానికి మాకు ఉండవలసినటువంటి సంబంధాలు, స్నేహబంధాలు చాలా ఆనందంగా మాకు కనిపించాయి. నా పేరు సిరిగిరి కుల్లాయి అండి. మా నాన్నగారి పేరు సిరిగిరి నల్లమస్తాను. కుల పెద్ద మనిషి. మేము బేడాబుడగ సంఘాలము, గంధసిరి గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. నా యొక్క బాల్యాన్ని గురించి చెప్పుకోవాలంటే మనం జంగాలం అండి, బేడబుడగ సంఘాలం. మనమంతా ఒక పెద్ద ధనవంతులం కాదు. మనందరి చరిత్రతో పాటే నా చరిత్ర ఏమిటంటే, నేను ఎక్కువగా స్కూల్లో కూడా చదువుకోలేదండి. చిన్న వయసులో మన వృత్తి ఏమిటనేది ప్రతి ఒక్కరికి మన బేడాబుడగ సంఘాలకు తెలుసు. మనం అనేది మన కారిభాషలో ఒంటు అంటాము, తెలుగులో జ్యోతిష్యం అంటాము. వైద్యము, ఒంటు ఇదంతా చెప్పుతూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జీవించేవారు. అప్పుడు మా నాన్నగారు చాలా తెలివి కల్లవాడు, పెద్ద మనిషి. అప్పట్లో నేను చిన్నవాడిని. అయినా నన్ను ఈ రోజు నాడు ఈ లెవెల్కి తీసుకొచ్చారంటే దానికి ముఖ్య కారకులు మా నాన్నగారి కంటే మా అమ్మగారు ఎక్కువ. మన విద్య, మన బుద్ధి, మన ఒంటు, మన యొక్క వ్యవహారములు అన్నీ నేర్పించినటువంటి మహాతల్లి సిరిగిరి ముత్తులింగమ్మ గారు మా అమ్మ. ₹1 మూటికెట్టేది కాడి నుంచి, ఒంటు చెప్పే కాడి నుంచి ప్రతి ఒక్కటి నేర్పిస్తూ చిత్తూరు జిల్లాలో రాగి సంకటి ముద్దలు ఇంటింటికి పోయి భిక్షాటన చేస్తూ కూడా మా అమ్మ నన్ను ఎంతో తెలివితేటలు నాకు నేర్పించిందంటే, ఈరోజు ముఖ్యంగా ఈ తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే మీ ముందుకొచ్చి ఈ మన బీబీజే ఛానల్లో ఇట్లా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం మాతా, పిత, గురువు, దైవం. నేను ఎక్కువగా చదువుకోలేదండి. మా నాన్నగారే, వాస్తవంగా నేను స్కూల్కి కూడా వెళ్ళలేదు. మా నాన్నగారే నాకు నేర్పించాడు. ఆ నేర్పించిన చదువునే నేను 3 తరగతుల వరకే చదివాను. ఐకమత్యం మహాబలం అనే ఒక పాఠం, ఆ ఒక్క పాఠం వరకు 3వ తరగతిలో అంతవరకు నేను చదివి, తదుపరి మా నాన్న అమ్మ చెప్పిన మాటలు వింటూ మేము ముగ్గురు అన్నదమ్ములం అండి. అలాగనే మన కులవృత్తి కార్యక్రమం ఒంటు చెప్పుకుంటూ, విద్య నేర్చుకుంటూ, అదే మాదిరిగా కొద్దిగా చదువుకొని మా తల్లిదండ్రులు చెప్పినటువంటి ఆశీర్వాదం,
గంధసీరులోనే నివసిస్తూ అక్కడే మేము జీవిస్తూ వచ్చామండి. నాకు ఒక 14, 15 బహుశా అప్పట్లో నాకు పెళ్ళైన వయసులో కూడా నా భార్య పేరు సిరిగిరి వెంకమ్మ, ఆమె అల్లంవారింటి కూతురు, అల్లం స్వాములు గారి కుమార్తె. ఆమెకు ఒక 14, 13 వయసులో, నాకు ఒక 14, 15 వయసులోనే మా ఇద్దరికి పెళ్లి చేశారు. పెళ్ళైన రోజు నుంచి మేము 3 అన్నదమ్ములం. నా పేరు పుల్లాయి, పెద్ద తమ్ముడు పేరు పెదగురవయ్య, చిన్న తమ్ముడు పేరు శనగురవయ్య, 2 అక్క చెల్లెళ్ళు, మహంకాలమ్మ పెద్ద చెల్లెలు, హుషేనమ్మ చిన్న చెల్లెలు. మేము 5గురం కూడా అలాగనే జీవిస్తూ వచ్చామండి. నాకు ఒక 24, 25 సంవత్సరాల వయసు వచ్చిన కాడి నుంచి ఈ కుటుంబ భారాన్ని మొత్తం కూడా నేనే మోస్తూ మా తమ్ముళ్ళకి, మా అక్క చెల్లెళ్ళకి విద్య నేర్పిస్తూ, అప్పుడు వరకే మా నాన్నగారు సిరిగిరి నలమస్తాన్ గారు అంటే ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆయన పెద్ద న్యాయవాది, నాయిగాడు అంటారు. ఆయన న్యాయాలన్నీ చాలా ఘాటుగా ఉంటాయి, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అంత గొప్ప పెద్ద మనిషికి కూడా, గొప్ప పెద్ద మనిషి అయినటువంటి మా నాన్నగారికి కూడా నాకు 20, 25, 30 సంవత్సరాల వయసు నుంచి వారికి సలహాలు నేను ఇస్తూ వచ్చాను. మా ఆస్తులు, మా భూములు అన్నీ కూడా నా పెళ్ళైన తర్వాత 1 ఎకరమే భూమి కొన్నామండి. తర్వాత నేను, మా తమ్ముళ్ళు, మేము కలిసి మా కుటుంబంలో ఆస్తులు, గంధసీరులో పొలాలు, భూములు కూడా మన ఒంటు ద్వారా, మన విద్య ద్వారానే సంపాదించుకుంటూ వచ్చాను తప్ప రెండోది ఏం లేదు. దానికి మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు కూడా నన్ను సహకరించారు. అక్కడ అప్పట్లో మా గ్రామంలో గంధసీరులో ఉండేటువంటి పెద్ద మనుషులు సిరిగిరి సినపకీర్ గారు, అల్లం నరసింహ గారు, కొండపల్లి ముత్యం గారు, కొండపల్లి శాసాద్రి గారు, పస్తం వీరస్వామి గారు, వీళ్ళంతా పెద్ద మనుషులండి. పస్తం హుషేను గారు, పస్తం ముత్తయ్య గారు, ఈ పెద్ద మనుషులందరూ కూడా అప్పటి నుంచి కూడా నన్ను సిరిగిరి కుల్లాయంటే కొద్దిగా తెలివి కలవాడు, నాన్నగారి పక్కన ఎక్కువ తిరుగుతుంటాడు, మన పెద్ద మనుషులకు కూడా కొన్ని ఆలోచనలు ఇస్తుంటాడు అనేటి ఒక మంచి పేరుతోనే నన్ను చూసుకుంటూ వచ్చారు. నేను కూడా ఆ పెద్దల్ని వారు చెప్పిన సలహాలలో నడుస్తూ అలాగనే జీవిస్తూ వచ్చామండి. అంతకంటే పెద్దదేం లేదు. గంధసిరి గ్రామానికి సర్పంచ్గా గెలిచారు మీరు. అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు? గంధసిరి గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏమి చేశారు, ఏమి అభివృద్ధి చేశారు అడిగారంటే, కమ్యూనిస్టు పార్టీలో నేను గెలవటమే చాలా గొప్పతనం. అనుభవం కావాలి అంటే భారత కమ్యూనిస్టు పార్టీ, మార్కిస్టు పార్టీలోనే ఉండాలి. అప్పట్లో గంధసిరి గ్రామంలో పక్క గ్రామమైన కమలాపురంలో మాకు వనం నరసింహరావు గారు, ఆయన దొరవారు 600 ఎకరం భూమిని కమ్యూనిస్టు పార్టీకి దానం చేసినటువంటి మహానుభావుడు, త్యాగపురుషుడు ఆయన. ఇలవల పుల్లారెడ్డి గారు కమలాపురం, కొల్లూరు భద్రారెడ్డి గారు కమలాపురం, వీరందరూ కూడా నా దగ్గరకు వచ్చి, అప్పుడు తమ్మినేని వీరభద్రం గారు ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి పెద్ద నాయకుడు, తమ్మినేని వీరభద్రం గారు వారు కూడా వచ్చి, పుల్లాయి నువ్వు ఖచ్చితంగా నిలబడాలి, నీకు ఎటువంటి కష్టం ఉండా, ఎటువంటి ప్రాబ్లం ఉండా నిన్ను మేము ఆదుకుంటాం, పార్టీ నీకు అండదండలుగా ఉంటుంది, ఎటువంటి అభ్యంతరం లేదని వారు నన్ను ప్రోత్సహించి, మా గ్రామంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు రౌతు నాగయ్య గారు, దొండపాటి వెంకట్రావు గారు, దొండపాటి రామనరసయ్య గారు, వీరందరూ కూడా మాకు అపోజిషన్ పార్టీలో మట్టా వెంకటేశ్వర రెడ్డి గారు ఉండేవారు కాంగ్రెస్ తరఫున. వారు కూడా నాకు చాలా పెద్ద మిత్రుడు. ఆయన కూడా చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర రెడ్డి గారు మేము ఇద్దరం మంచి స్నేహితులు. వారు కాంగ్రెస్లో ఉన్న నా మీద పెద్ద ప్రేమ. వీరందరూ కూడా నన్ను ప్రోత్సహించిన దాంట్లో నేను గంధసిరి గ్రామానికి లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశాను. బీసీ కార్పొరేషన్ నుంచి ఒడ్డెర్లకి బీసీ లిఫ్ట్ను చేపించాను. అప్పట్లో 16 నుంచి 20 లక్షల్లో బీసీలకి. తర్వాత ఎస్సీలకి 15 లక్షలు 11 లక్షల రూపాయలతో ఎస్సీలకి లిఫ్ట్ ఇరిగేషన్ చేయించాను హరిజనులు. తర్వాత మంచినీళ్లు తాగేది లేదు మా ఊళ్ళో. మంచినీళ్ళకి నేను స్వయంగా, ఇప్పుడు గంధసిరిలో ఉన్నాడు పస్తం రాంబాబు అలియాస్ గురూజీ అంటారు, వారి దగ్గర ఉండే జీబును, బావా నాకు మేనత్ కొడుకు అవుతాడు, ఆ జీబును నాకు ఇవ్వని హైదరాబాద్ పోయి ఎస్సీ గారితో మాట్లాడి రావాలంటే ఆ బావ నాకు అప్పుడు ఆ జీబు ఇస్తే, ఆ జీబులో 2, 3 నేను గమన్ల వారిని,
తర్వాత రైతుల్ని తీసుకొని మంకాలను తీసుకొని పోయి 20 లక్షల రూపాయలు ఫండ్స్ అక్కడి నుంచి తెచ్చి, అప్పట్లో నేను చెప్పేది సర్పంచ్గా ఉండేటప్పుడు 15 ఏళ్లకు ముందు మాట, అప్పట్లో 20-25 లక్షలు తెచ్చి మా ఊర్లో మంచినీళ్ళ పైపులు ఇంటింటికి వేపించిందే నేను. ఇప్పుడు కూడా ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ పుల్లాయి గారు వేపించిన మంచినీళ్ళే తాగుతున్నామని అంటారు. అది ఇప్పటికీ ఉంది. తదుపరి కార్యక్రమం ఆ ఊరుకు తార్ రోడ్డు, మీరు వచ్చారు మొన్న ఆ ఊరికి, ఆ ఊరు తార్ రోడ్డు వేపించింది కూడా నేను. ఇక్కడ ఆయన రాయల నాగేశ్వరరావు గారు ఉంటే ఆ రాయల నాగేశ్వరరావు గారి పేరు మీద కాంట్రాక్ట్లు తెచ్చి తమ్మినేని వీరభద్రం గారి దగ్గర ఫండ్స్ తెచ్చి ఆ తార్ రోడ్డు కూడా వేయించారు. ఆ తార్ రోడ్డుకు మీరు కమలాపురం దాటంగానే వచ్చేటప్పుడు ఒక బ్రిడ్జి ఒకటి తగ్గుతుంది మీకు ఆ ఊరు ముంగల్నే. ఆ బ్రిడ్జిని నా కాలు ఇరిగిపోయి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయి ఉంటే అక్కడనే కుర్చీ వేసుకొని కూర్చుని ఆ బ్రిడ్జిని కూడా నేనే కట్టించాను. వీటన్నిటికంటే గొప్ప కార్యక్రమం ఏంటంటే మా ఊర్లో రామాలయమే లేదు, రాముడు గుడే లేదు. రామనవమి రామ కళ్యాణం వచ్చినప్పుడల్లా మంకాళ్ళు ఇరు పార్టీలు కొట్టుకుంటుండేవాళ్ళు. అటువంటి దాన్ని ఇప్పుడు ఆ సెంటర్లో ఉన్న రాముల వారి గుడిని కట్టించింది నేను. ఆ రాముల వారి గుడికి నేను మహాబలిపురం నుంచి విగ్రహాలను తెప్పించి, తన్యాల నుంచి ఉత్సవ విగ్రహాలను తెప్పించి, దగ్గర మన కారిగాల దగ్గర మంకాల దగ్గర అందరి దగ్గర సందాలు చేసి ఆ ఊర్లో రామాలయాన్ని కట్టించి ఈరోజు రాముడికి పూజ చేస్తున్నారు అంటే ఆ రాముల వారి గుడి కట్టిందే నేను. ఆ గుడికి అప్పుడు ఆ ఉన్న మంకాళ్ళందరూ కూడా నన్నే చైర్మన్ చేసి, తర్వాత గవర్నమెంట్ తరపున ఎన్నో మన కారిగాళ్ళకి ఇళ్ళు కట్టించేశారు, మంకాళ్ళకి ఇళ్ళు కట్టించారు. రెండోదికి రేషన్ కార్డులు అంటే ఆ రేషన్ కార్డులు ఎంతమందికి ఇప్పించానో ఎన్ని చేశానో అది నాకు జ్ఞాపకం లేదు. ఎక్కడుండ మన కారిగాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు, ఓట్లు, గవర్నమెంట్ ఇండ్లు, అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వచ్చాను. ఈ అన్నిటికీ సహకరించింది గ్రామస్తులతో పాటు మన కుల పెద్ద మనుషులు, కారిగాళ్ళు కూడా అందరూ ఉన్నారు. వారందరి సహకారంతో ఆ ఊరికి మేము ఎంతో అభివృద్ధి చేశాము. మీ బీబీసీ వారిలో మొట్టమొదటిగా విదేశాలకి వెళ్ళిన వ్యక్తి మీరే. ఎలా వెళ్ళగలిగి? తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నకి తప్పకుండా నేను సమాధానం చెప్తానండి. మన బేడాపుడు సంఘాలలో విదేశాలకి మీరు ఎలా వెళ్ళారు, ముందు మీరు వెళ్ళారు అన్నారు. నేను కాదండి ముందు వెళ్ళింది. మనం ఏదైనా సూటిగా నిజంగా చెప్పుకోవాలి. ఈ విదేశాలకి వెళ్ళిన దాంట్లో మన కర్ణాటక దేశంలో బెంగళూరు కారిగారు. బెంగళూరు మన ఆంధ్రాలో మన గ్రామంలో మన మండలంలో మీరు వెళ్ళిన వ్యక్తి మీరే కదా. మంచి ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న. మన గంధశ్రీ గ్రామం నుంచి కూడా మన అప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు ఒకటిగానే ఉన్నాయి, తెలంగాణ ఇంకా విడిపోలేదు, రెండు ఒకటిగానే ఉన్నాయి. అప్పుడు కూడా మొదటిసారిగా వెళ్ళిన వ్యక్తిని నేను కాదు. ఎందుకంటే మనం అబద్ధం చెప్పుకోకూడదు. ఈ యొక్క ఛానల్ని మన కారిగాళ్ళు ఎక్కడెక్కడ ఉండా చూస్తారు. దానికి ఉదాహరణ ముందు నేను ఒక మాట చెప్పాను, ఆ మాట విన్న తర్వాత దాన్ని దీంట్లో కలుపుద్ది. కర్ణాటక నుంచి వచ్చిన కారిగాళ్ళని చెప్పాను, అది మీరు తప్పుగా అనొద్దు. కర్ణాటక బెంగళూరు ములబాగిలి కారిగాళ్ళే ముందు వాళ్ళకి విదేశాలకి ప్రయాణములు చేసిన వ్యక్తులు వారే. వారు మనకి ముఖ్య ఆప్తులు. నాకంటే ముందు మీ మోతి సోమనాద్రి అనే అతను ఒక ఆయన ఉన్నాడు, కాలం అయిపోయాడు. మోతి సోమనాద్రి, అది బహుశా మీకు తెలిసే ఉంటుంది. మన మోతి భిక్షం గారికి వారు పాలివారే. ఆ మోతి సోమనాద్రి గారు బెంగళూరు కారిగాళ్ళకి, మోతి సోమనాద్రి నేను ములవాగిలి కారిగాళ్ళకి, అలాగనే ఈ విదేశాలకు వెళ్ళింది ఫస్ట్ మోతి సోమనాద్రి గారు ములబాగిలి కారిగాళ్ళతో కలిసి మలేషియా వెళ్ళారు. వారి తర్వాత నేను వెళ్ళాను, తర్వాత కత్తుల రత్తయ్య ఆయన వెళ్ళాడు. అదే మాదిరిగా మా గంధశ్రీ గ్రామస్తులం అందరము అలవాటయ్యాము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ లండను, అమెరికా, ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ, అన్ని దేశాలు, ఆస్ట్రేలియా, కెనడా, అన్ని దేశాలు వెళ్తున్నారు, అక్కడ జీవనాధారం నడిపిస్తున్నారు. ఆ మాదిరిగా మన గంధశ్రీ గ్రామం కారిగాళ్ళందరూ కూడా విదేశాలకి అలవాటై ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. రీసెంట్గా మీ ఇంట్లో తగు ఏదో పంచాయతీ జరిగిందని తెలిసింది, అది 2 నిమిషాలు వివరిస్తారా మాకు? తప్పకుండా అండి. మొన్న మా రెండో కుమారుడిది ఒక పంచాయతీ జరిగింది మా కోడల వల్ల. అది ఏదో దాన్ని బయట మనం ఇంకొక రకంగా ఆ పంచాయతీలను చెప్పుకోకూడదు. మన కులంలో పేడబడుగు సంఘాలలో ఉంటూనే ఉంటాయి. అది ఒక 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద మనుషులు కూడా దాన్ని సాల్వ్ చేయటం కోసం ఎంతో కృషి చేశారు. అందులో కొందరు వాదీలు రాక వారు గంధశ్రీకి వెళ్ళారు. గురువుగారు అయినటువంటి సహదేవరాజు అలియాస్ రాంబాబు దగ్గరికి వెళ్ళారు. ఆయన నాకు మేనత్త కొడుకేనండి. కానీ ఆ అంతటి పంచాయతీని కూడా ఒక 2 గంటలలో ఆయన పెద్ద టైం తీసుకొని ఆ పంచాయతీని చాలా చక్కగా క్లియర్ చేసి
చాలా గొప్పతనంగా అద్భుతమైన పంచాయతీని క్లియర్ చేశాడు అనేటి ఒక గొప్ప పేరు ఆయన తెచ్చుకున్నాడు. వారికి ఈ పంచాయతీని ఇంత సింపుల్గా తీసేసినందుకు గురువుగారికి అలియాస్ సహదేవరాజు గారు, మా బావగారికి, వారికి మరీ ధన్యవాదాలు, మరీ నమస్కారాలు నేను చెప్తున్నానండి. చాలా అద్భుతంగా చేసేసారు. మీరు బీబీసీ వారిలో మీరు కుల పెద్ద మనిషి కదా, మీ తీర్పులు ఎలా చేశారు? ఎవరు ఇప్పుడు మన కారిగాల దాంట్లో కుల పెద్ద మనుషులు నాయగాళ్ళు అంటారు. నేను ఇప్పుడు మన ఈ బీబీసీ న్యూస్ ద్వారా మన కుల పెద్దలందరికీ చెప్పేది ఏంటంటే, మన పంచాయతీని మనం పెద్దలు చెప్పినట్లుగా ఎక్కువ ఖర్చులు లేకుండా తక్కువ ఖర్చులు పెట్టుకొని ఈ వాది ప్రతివాదీలకు కూడా మనస్సు బాధ కలగకుండా తొందరగా ఈ పంచాయతీల్ని క్లియర్ చేసుకోవటం చాలా మంచిది. కానీ మన దాంట్లో ఇంకా కట్టుబాట్లు ఉన్నాయి, కుల కట్టుబాట్లు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి. ఒకరోజు జరిగే పంచాయతీ 2 రోజులు జరుగుతుంది, 2 రోజులది వారం అవుతుంది. ఎక్కువ ఖర్చులు కూడా లేకుండా ప్రతి ఒక్క గూడెం వారు, ప్రతి ఒక్క దేశంలో ఉండే మన బేడాపుడుగ సంఘాలందరూ కూడా తక్కువ ఖర్చుతోని ఈ కుల పంచాయతీలను మనం క్లియర్ చేసుకోవటం చాలా సంతోషం. రెండోది పోలీస్ కేసులని, కోర్టులని, అందులో పోయినా కూడా మన కులాన్ని ఎదిరించి మనం పోయినట్లుగా ఉంటుంది. అలాగని మనం స్టేషన్కి నువ్వు పోవద్దాయా అనే హక్కు కూడా మనకు లేదు, అది గవర్నమెంట్ వారు చట్టం. కానీ మన కుల పెద్ద మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని తక్కువ ఖర్చుతోని దాన్ని మనం పరిపూర్ణంగా పూర్తి చేసి వచ్చిన వాది ప్రతివాదికి మనస్సు బాధ పడకుండా తొందరగా క్లియర్ చేసుకోవటం మన బేడాబుడగ సంఘాలకు చాలా మంచిదని నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మా ఊర్లో ఆంజనేయ స్వామి దేవస్థానం అనేది ఉంది. రామ కళ్యాణం జరిగినప్పుడల్లా నేను రాముల వారి గుడి కట్టించక ముందు ఆ ఆంజనేయ స్వామి గుడి దగ్గరనే శ్రీరామ కళ్యాణం 2 పార్టీల వాళ్ళు పోటీపడి చేసుకునేవాళ్ళు. ఇటువైపు నుంచి ఒక జనం, ఇటువైపు నుంచి ఒక పార్టీ వాళ్ళు వస్తుంటే ఆ మధ్యన కొట్టుకునేవాళ్ళు. ఎంతోమందికి కాళ్ళు చేతులు కూడా ఇరిగాయి. దాని ముందు ధ్వజస్తంభాన్ని వేపించింది కూడా నేనే. ఆంజనేయ స్వామి మీరు వెళ్ళినా ఇప్పుడు కనిపిస్తుంది, ధ్వజస్తంభాన్ని వేసింది నేనే. ఆ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగును కూడా తొడిగిపించింది కూడా నేనే. అందువల్ల ఆ ఊర్లో జనం ప్రతి ఒక్క జాతిలో, అందులో మాదిగ ముత్యాలమ్మ, మాదిగ వాళ్ళందరూ వచ్చి మాదిగ ముత్యాలమ్మ మాకు ఊరు బయట ఉందండి కుల్లాయి గారు, ఆమెను మా గూడెంలోకి తేవాలంటే వాళ్ళ పాత గూడెంలో నుంచి ఇక మనం తెలుపుకోకూడదు, అక్కడి నుంచి ఆమెను ఎట్లా లేపాలనో ఎన్నో బలులు ఇచ్చి పూజారులను తెప్పించి ఆ మాదిగ ముత్యాలమ్మను అక్కడి నుంచి పాత స్థలంలో నుంచి లేపి తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ కాలనీలో కూడా కట్టించేశారు. దానితో పాటు ముస్లిమ్స్ అందరు వచ్చి కుల్లాయి గారు మీ పేరు సాయిబుల పేరు, నా పేరు సాయిబుల పేరు అండి, అనంతపురం జిల్లా గూగూడు కుల్లాయి స్వామి నా పేరు పూర్తి పేరు, అనంతపురం జిల్లా నార్పల మండలం, గ్రామం పేరు గూగూడు కుల్లాయి స్వామి నా పేరు. ఆ కుల్లాయి స్వామిని వదిలేసి ప్రతి ఒక్కరు కుల్లాయి అని అంటున్నారు. పూర్తి పేరు కుల్లాయి స్వామి, కానీ ఇప్పుడు ఓటర్ లిస్టు అంత కూడా అదే. అప్పుడు ఆ సాయిబులందరూ వచ్చి నన్ను అడిగితే ఆ సాయిబులకు నా సొంత డబ్బులు అప్పట్లోనే 10-15 లక్షలు 16 లక్షలకు పైన పెట్టించి నా సొంత డబ్బులతోని ఆ సాయిబులకు పీర్ల సావిడి కట్టించి వచ్చాను. ఇప్పుడు కూడా మీరు వెళ్తే ఆ గంధసిరి గ్రామంలో నేను కట్టించిన పీర్ల సావిడి అలాగనే ఉంది. ఒక జాతికి కాదండి, ప్రతి ఒక్కరికి సాయిబామానికి, అర్జునులకి, మన కారిగాళ్ళకి శక్తి మేరకి ఆ ఊరికి నేను ఎంతో సాయం చేశాను. నన్ను నమ్మి ఆ గ్రామ ప్రజలు మన కారిగాళ్ళు గెలిపించినందుకు నేనెంతో సహకారం. పార్టీలోకి మీరు వెళ్ళాల్సిన కారణం ఏమిటి? ఎవరైనా ప్రోత్సాహంతో వెళ్ళారా, మీరే వెళ్ళారా? మీరు కమ్యూనిస్టు పార్టీలోకి ఎందుకు వెళ్ళారు? తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎంలోకి ఎందుకు వెళ్ళారు అని క్వశ్చన్ అడిగారు. చాలా మంచి క్వశ్చన్ అండి. అప్పట్లో రాజకీయాలకు పోవాలని మన కరిగళ్ళకి ఎవరికి ఆ గంధసిరి గ్రామంలో లేదు. కాకపోతే అప్పుడు మన కులపర్వంగా ఎస్టీలం అనేటి ఒక ఎస్టీల మీద తిరుగుతున్నాం. అప్పుడు ఎస్టీలం కోయవారు, ఎస్టీ లింగదారి కోయ అనే ఒక కార్యక్రమం మీద కొద్ది రోజులు మా గ్రామంలో సిరిగిల లక్ష్మణపతి గారు, నేను, ఇంకా మా గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు అందరూ కలిసి కూడా ఎస్టీ అని కొద్ది రోజులు మేము పోరాడామండి. ఆ ఎస్టీ అనే దాని మీద పోరాడిన సమయంలో అప్పుడు మా గ్రామంలో అనేది రాజకీయం వచ్చేసింది. మీరే నిలబడాలి, మీ గ్రామంలో మీరే ఎస్టీ తరపున నిలబడాలి అనే ఒక ఆ ఊర్లో ఉన్న గ్రామ రైతులు మట్టా వెంకటేశ్వర రెడ్డి అనేవాడు, దొండపాటి వెంకట్రావు గారు,
దొండపాటి రామనరసయ్య గారు, వీరందరూ కూడా మీరు ఖచ్చితంగా ఎస్టీ తరపున మీరు నిలబడాలి అనే ఒక పట్టుదల మంకాలలో వచ్చి మన పెద్ద మనుషులందరినీ పిలిపించి ఎస్టీలలో మీరు నిలబడండి, ఖచ్చితంగా మీరు ఎస్టీ తరపున నిలబడాలన్నారు. అప్పుడు తప్పకుండా పెద్ద మనుషులందరూ కూడా కూర్చొని చెట్టు కింద మంకాళ్ళు మనల్ని అడుగుతున్నారు కాబట్టి మనము ఎస్టీ తరపున ఖచ్చితంగా మన జంగాళ్ళకి అనేది వచ్చేసింది. ఇప్పుడు లింగదారి కోయ మీద మనం తిరుగుతున్నాము. ఈ లింగదారి కోయ ఎస్టీకి వస్తుంది. ఇది మనకి సక్సెస్ అయినట్లుగానవుతే ఖచ్చితంగా మన పిల్లల జీవితంలో, మన కార్యాల జీవితాలలో ఎక్కడికి పోయిన లింగదారి కోయ అనేది అప్పుడు వనం నాగేశ్వరరావు గారు గన్నవరం వనం నాగేశ్వరరావు గారు కూడా ఎన్నోసార్లు వచ్చాడు. లింగదారి కోయ అని తిరుగుతున్నాం. వారు మేము ఇవన్నీ ఆలోచించి అప్పుడు మీరు కమ్యూనిస్టు పార్టీ తరపున నిలబడతారా, కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడతారా అని అడిగితే కమ్యూనిస్టు పార్టీ తరపున నన్ను కాకుండా ఇంకా మాకు దగ్గర ఒక పెద్ద మనిషిని నిలబడండి అని ఆయన్ని మా పెద్ద మనుషులందరి గురించి నిర్ణయించారు. ఆ నిర్ణయించిన సమయంలో ఆయన ఏమన్నాడంటే నేను నిలబడలేనండి. అప్పుడు కుల పెద్ద మనుషుల మాట కాదనలేక ముందు నిలబడవన్న పెద్ద మనిషి ఆయన నిలబడలేదు కాబట్టి పుల్లాయి నువ్వు నిలబడమంటే అప్పుడు నేను ఇంటికి వచ్చి నా భార్యతో కూడా, అప్పటికే మా నాన్నగారు మా అమ్మగారు కాలం అయ్యారు. అప్పుడు నేను నా ఇంటికి వచ్చి నా భార్యతో కూడా చెప్పకుండా, పెద్దోళ్ళు చెప్తారుగా రాజకీయం అనేది ఒక రంకుతో సమానం అంట, దీంట్లో చాలా లోతు ఉంది అనేది అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇక కులాన్ని మనం కాదలేములేమని ఇంటికి వచ్చి కుటుంబాన్ని కూడా అడగకుండా నాకు 3 కొడుకులు 3 కూతుర్లు, ఈ పిల్లలందరినీ భార్యను కూడా సంప్రదించకుండా నేను నేరుగా వచ్చి ఓకేనండి నిలబడతానన్నా. దురదృష్టం బాగలేక ఏం జరిగిందంటే నన్ను నిలబెట్టి మన కులంలోకి వెళ్ళి ఇంకొక వ్యక్తిని మళ్ళీ మంకాడు అడుగుతున్నాడండి. మరి నా పార్టీ ఏమైపోవాలి అని మంకాడు అడుగుతున్నాడు. మరి వారికి కూడా మన ఒక వ్యక్తిని ఇవ్వాలి అని మన దాంట్లోకి వెళ్ళి ఒక వ్యక్తిని మళ్ళీ వారికి మంకాడికి కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కూడా అప్పగించటం జరిగింది. ఇక అప్పుడు మొదలైందండి రాజకీయం. మనకి మంకాళ్ళు అనేటి వాళ్ళు మనకి ఏం చేశారంటే మనకి మంకాళ్ళు పోటీ పెట్టేస్తే అప్పుడు కూడా తెలివిగా నా పైన నిలబడ్డది కూడా వారు నేను అందరం కూడా పోరాడి మన కార్యాలందరూ కూడా 2 సంవత్సరాల పోరాటం జరిగిన తదుపరి మన గంధశ్రీ జంగాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అధిక మెజార్టీతోని నన్ను గెలిపించారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. ఎమ్మెల్యేలకి ఎంపీలకి మాత్రమే సెక్యూరిటీ ఉంటుంది, కానీ మీరు సర్పంచ్గా ఉండి మీకు గన్మెన్లు ప్రొవైడ్ ఎలా చేశారు సార్? ఏ కారణం వల్ల? మేడం గారు, మీరు అడిగిన క్వశ్చన్కి ఎమ్మెల్యేలకు ఎంపీలకు గన్మెన్లు ఇస్తారు, ఏఆర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి అలౌడ్ చేస్తారు, కానీ మీరు ఒక సర్పంచ్గా ఉండేటప్పుడు మీకు ఎలా ఇచ్చారండి అని అడిగారు. దానికంటే ముందు నేను సర్పంచ్ కాకముందే ఇచ్చారు నాకు. అవునా మేడం గారు? కారణం దానికి ఏమిటంటే ఉదిగొండ మండలం గంధశ్రీ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ తరఫున పుల్లాయి నిలబడ్డ కాడి నుంచి మంకాళ్ళల్లో వ్యతిరేకత ఎక్కువైపోయింది. మంకాళ్ళల్లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్క విషయంలో ఏ పంచాయతీలు వచ్చినా, ప్రతి గ్రామంలో ఏ చికాకులు వచ్చినా కూడా ప్రతి వాళ్ళు ఇప్పుడు రాంబాబు దగ్గరికి ఎట్లా వెళ్తున్నారో అప్పుడు నా దగ్గరికి అట్లా రావటం మొదలయ్యి అక్కడ మనం కేసులు కూడా లేకుండా కార్యక్రమాన్ని మొదలు కూడా పంచాయతీలో ఒక పైసా ఖర్చు లేకుండా నేను ఏలిన 5 సంవత్సరాలలో ఒక్క కేసు రాసి నేను పోలీస్ స్టేషన్కి పంపలేదు. గ్రేట్ సార్, చాలా. మీరు ఒక్క పిటిషన్ మంకాళ్ళే కానీ కార్యాలే కానీ ఒక్క పిటిషన్ అనేది రాసి నేను పోలీస్ స్టేషన్కి పంపకుండా ఏదుండా ఆ ఇంటి దగ్గరనే నేను పరిష్కారం చేసేవాడిని. ఒకటి. దానితో పాటు పుల్లాయి భయపడితేనే కమ్యూనిస్టు పార్టీ గంధశ్రీలో చచ్చిపోతుంది. ఈ ఎఫెక్ట్ మండలం మొత్తం మీద పడుతుంది. కాబట్టి పుల్లాయిని అదరకొట్టాలి అని నా మీద ఎన్నోసార్లు రైటింగ్ జరిగింది, నన్ను చంపటం కోసం. మంకాలు నన్ను చంపటం కోసం. మీరు ఇప్పుడు ఆ ఊర్లో ఆ రాముల వారి గుడి దగ్గరికి వచ్చారు మనం చూసినప్పుడు. ఆ రామాలయం సెంటర్లో నన్ను మటర్ చేయటం కోసం నేను రఘుతునాగులు అనే ఒక గమలాయన కమ్యూనిస్టు నాయకుడు, తర్వాత జవాది వెంకటేశ్వర్లు కమ్మవారు, తర్వాత మర్రి వీరయ్య ఎస్సీ అర్జునుడు, మేమందరం కలిసి వస్తుంటే అక్కడ
ఒక 200 మందితోని గండ్రగొడ్డళ్ళు, కత్తులు, కర్రలతో మా మీద అటాక్ చేయడం జరిగింది. ఒక 5 నిమిషాలు నేను వెనక చార్ల నరసింహ, చిన్న నరసింహ ఇప్పుడు లేడు, చనిపోయాడు. వాడు నేను ఒక 5 నిమిషాలు వెనక నడుస్తున్నాము. నాకు ఒక 100 అడుగులు ముందు రౌతు నాగులు, జవాది వెంకటేశ్వర్లు, మర్రి ఎరేస్తుంటే ఆ రామాలయం దగ్గర మమ్మల్ని మంకాళ్ళందరూ గుంపుగా వచ్చి మమ్మల్ని అటాక్ చేసి వారందరినీ నరకటం, కొట్టడం, ఎన్నో విధాలుగా చిత్రహింసలు చేసి అక్కడ వాళ్ళని కొట్టి ఎక్కడ రక్తాలు కారిపోయే టైంలో రక్తాలు కారిపోతున్నాయి మొత్తం రోడ్డు పైన, బాతున్నారు, నరుకుతున్నారు. ఇక అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చే టైంలో అప్పుడు నన్ను ఒడ్డెర్లు, ఆ ఊళ్ళో ఉన్న ఒడ్డెర్లు, గందీలు ఆడవారు ఒడ్డెర్లు, వెంకటమ్మ, నాగమణి, వాళ్ళు పెద్ద నాయకులు, కమ్యూనిస్టు గందీలు, వాళ్ళు ఒక 10 మంది వచ్చి నన్ను వాళ్ళు చీరలు కప్పి ఆ మంకాలకు కనపడకుండా నన్ను దాస్తమని. మా పార్టీ నాయకులందరూ ఏమయ్యారంటే మధ్య ఖచ్చితంగా 3 గంటల టైంలో అందరూ ఛానళ్ళలో ఉన్నారు, ఎవరు లేరు 4 గంటల టైం. ఒక ఆ అటాకుతోని మర్రి వీరయ్య, జవాది వెంకటేశ్వర్లు, తర్వాత రౌతు నాగయ్య వాళ్ళ మీద అటాక్ చేసి నా మీదకి వచ్చే టైంలో ఆడవారు, కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు, గందీలు, ఒడ్డర్లు, ఎస్సీలు, ప్రతి ఒక్కరూ, గొల్లలు అందరూ నన్ను దాచిపెట్టేయడం జరిగింది. అప్పుడు ఆ రాత్రి జరిగిన ఆ యొక్క అటాకుతో నేను వరంగల్లో 2 వేసాను. తదుపరి అప్పుడు సండ్ర వెంకట వీరయ్య అని కమ్యూనిస్టు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారికి నేను అప్పుడు ఫోన్లు ఎక్కడ తెచ్చినాయి, పోస్ట్ ఆఫీసులో ఫోన్ చేయడం జరిగింది. పోలీసు బందోబస్తు ముదిగొండ నుంచి తిరగడం జరిగింది. పోలీసు ఫిక్టింగ్ పెట్టేశారు, గంధసేపు ఫిక్టింగ్ పెట్టేసి పుల్లాయి ఎక్కడ దొరికితే అక్కడ నరికేయటమే. అప్పుడు నాకు ఈ రాజకీయంలో ఉన్నాను కాబట్టి 5 మంది జీతకాలు నాకు. ఆ ఉండ పొలాన్ని వ్యవసాయం చేస్తున్నాం, నా భార్య నేను ఇద్దరం వ్యవసాయం. పత్తి ఒక 20 క్వింటాలు పండింది, ఇంట్లో ఉంది. అక్కడ కూడా నాది పెంకుటిల్లే, మీరు వెళ్తే కనపడుతుంది, ఇప్పుడు అక్కడ పెంకుటిల్లే. ఆ ఇంట్లో పత్తి మీద మేము ఇద్దరం ఇట్లా అనుకుంటే ఈ టైం ఇదే టైం అని చెప్పొచ్చు. 5 గంటలన్నర 6 గంటల టైంలో అటాక్ జరిగింది. వాళ్ళని ట్రాక్టర్లలో వేసి నేను ఖమ్మం పంపించేసాను. కుల్లా ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే నరికేస్తామని మా ఇంటి పైన ఒక 2 బండ్లకు రాళ్ళు పడుతున్నాయి, వెనక నుంచి ముందు నుంచి. భార్య, నేను, పిల్లలంతా అప్పుడు చిన్నోళ్ళు ఇంట్లో ఉండి తలుపేసుకొని బయటకు వెళ్తే నన్ను చంపేస్తారు. ఆల్రెడీ మంకాళ్ళు పెద్ద యాస్కం పోగు చేశారు నన్ను చంపడం కోసం. వీడు చచ్చిపోతేనే ఈ మండలంలో ఈ పార్టీ తగ్గిపోతుంది, ఈ కుల్లాయి ఉండకూడదు అనే ఒక సిచ్యువేషన్తో మంకాళ్ళ ప్లాన్లు మంకాళ్ళగే ఉంటాయి కదా. మన కార్యాలు ఎలా కాలం ఉండరు కదా, ఇంటికాడ చండ్ర వెళ్ళిపోతారు కదా. మనకు భోజనం కావాలి, చండ్ర కావాలి, భిక్షాటన కావాలి, దేశాలు తిరుక్కునేది కావాలి. అప్పుడు ఈ పెద్ద దేశాలు కూడా తిరిగే అలవాటు ఇంకా కాలే ఎక్కువ. అప్పుడు ఆ టైంలో తమ్మినేని వీరభద్రం గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మాధవరెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఈ బోడిపూడి వెంకటేశ్వరరావు గారు అని మధుర ఎమ్మెల్యే గారు, బోడిపూడి వెంకటేశ్వరరావు గారు కమ్యూనిస్టు పార్టీకి పెద్ద నాయకుడు. ఆయన తెలుగుదేశంకి, సిపిఎంకి రెండింటికి అప్పుడు కనెక్షన్ పొత్తు. ఆ టైంలో తమ్మినేని వీరభద్రం గారు, బోడిపూడి వెంకటేశ్వరరావు గారు, బివి రాఘవులు గారు అప్పుడు రాష్ట్ర సెక్రటరీగా ఉన్నారు, బివి రాఘవులు గారు, వీళ్ళందరూ కలిసి మాట్లాడి నన్ను కొండపల్లి గంగరాజు అని నాకు ప్రాణ స్నేహితుడు ఒకడు ఉండేవాడు, ఎప్పుడు నాకు ఇప్పుడు కూడా ఉన్నాడు. కొండపల్లి గంగరాజు మీకు తెలుసు, వరంగల్లో ఉన్నాడు, ఇప్పుడు మలేషియాలో ఉన్నాడు. ఆ కొండపల్లి గంగరాజుని, నన్ను, ఈ మంకాళ్ళు నన్ను పిలిపించి తమ్మినేని వీరభద్రం గారు, వెంకటేరయ్య గారు అందరూ కూర్చొని పార్టీ జిల్లా ఆఫీసులో మాట్లాడి బోడెపూడి గారితో నన్ను మాధవరెడ్డి గారి దగ్గరికి పంపించారు, హైదరాబాద్ హోమ్ మినిస్టర్. అప్పుడు హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు బోడిపూడికి వెంకటేశ్వరరావు గారిని తీసుకొని పోయినప్పుడు అక్కడ నాకు ఏఆర్ డిపార్ట్మెంట్ నుంచి గన్మెన్ని నాకు ఇష్యూ చేయటం, సెలక్షన్ చేయటం జరిగింది. గన్మెన్ సెలక్షన్. ఆయనకి 60 రౌండ్లు ఉంటాయి ఆ గన్లో. వాడు ఇప్పుడు నువ్వు నా పక్కలో ఎలా కూర్చున్నావో అలాగనే కూర్చుంటాడు గన్మెన్. వాడు ఇతరులను ఎవడన్నా వస్తే వాడిని కాలిస్తే దాంట్లో తప్పులేదు, నాకు ప్రాణరక్షణ. అప్పుడు వరకు ఇంకా నేను సర్పంచ్ని కాను. అట్లా పార్టీ తరపున నా మీద జరిగిన అటాక్ వల్ల గన్మెన్ని నాకు అలాట్ చేయటం జరిగింది. మీ బీబీసీ వారికి మీరిచ్చే లాస్ట్ సందేశం ఏంటి? బీబీసీ న్యూస్ వారికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, సందేశం ఇచ్చేంతట గొప్పవాడిని నేను కాదు. నా ఉద్దేశంలో మీరే గొప్పవాడు. ఎందుకంటే ఇటువంటి మండు ఎండట్లలో కూడా మీరు మన బేడాబుడుగ సంఘాల కోసం
ఎంతో శ్రమ పడుతూ ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క గూడానికి, ప్రతి ఒక్క వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళి ఈ యొక్క సమాచారాలను తెలుసుకొని మన బేడాబుడుగ సంఘాలకి మీరు ప్రచారం చేయటం అనేది వాస్తవంగా మీ న్యూస్కి మీకు మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మీ న్యూస్ ఇంకా ఈ యొక్క ప్రచారం ఇంకా మన బేడాబుడుగ సంఘాలకి ఇంకా చాలా అభివృద్ధి కలిగి తెలివితేటలు కలిగించాలి. మన వాళ్ళు చాలా అద్భుతంగా చదువుకోవాలి. మన వృత్తి చేసే వాళ్ళు వృత్తి చేస్తూనే ఉంటారు. చిన్న వయసు పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని ఎల్లకాలం మన వృత్తి జరుగుతుందనే నమ్మకం కూడా లేదు. కాబట్టి తప్పకుండా పిల్లలు బాగా చదువుకోవాలి. మన బేడాబుడుగ సంఘాలు రాజకీయంలో మంకాళ్ళు ఎక్కువ శాతం మనల్ని ఎదగనివ్వరు. ఇది నాకు అనుభవించినట్టు నా అనుభవం మీద చెప్తున్నాను. రాజకీయములలో దిగి నష్టపోయిన వారే మన దాంట్లో ఎక్కువ ఉన్నారు, కానీ లాభపడ్డ వాళ్ళు ఎక్కువగా లేరు. దాన్ని ఒక ఆదరువుగా మనం పెట్టుకోవాలి. కొందరు ఎమ్మెల్యే లెవెల్లో కూడా ఎదిగి మన కులానికి సేవ చేసి అద్భుతంగా మన బేడాబుడుగ సంఘాలందరినీ కూడా ముందుకు తీసుకొస్తారండి. ఎమ్మెల్యేగా ఎదిగితే చట్టసభల్లోకి వెళ్తారండి, మన జాతిని గురించి మాట్లాడతారు. కానీ మనలో ఆ ఐక్యత ఉందా? నేను అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని. మనలో ఆ ఐక్యత లేకనే ఇప్పుడు 4-3 సంఘాలు, ఇప్పుడు 1 కాదు 2 కాదు 3 కాదు 4-5 ఎవరికి వారు సంఘాలు పెట్టుకుంటున్నారు. దాన్ని వదిలేసి అందరూ ఒక ఐక్యతగా ఉండి చట్టసభల్లోకి పోవటానికి కూడా మన బేడాబుడుగ సంఘాలు ప్రయత్నించి ఒక ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యి చట్టసభలో కూడా కూర్చోవాలని నేను కోరుకుంటున్నానండి. ఇది బీబీసీ వారికి నేను ఇచ్చే సందేహం. ఇంకొక ముఖ్య విషయం అండి, ఎంఎస్ న్యూస్ వారు ఈ ఎంఎస్ న్యూస్లో ఉండేటువంటి సభ్యులందరికీ కూడా వారందరికీ నేను పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను. ఈ ఎంఎస్ న్యూస్ను ఇంత అద్భుతంగా మీరు ప్రతి ఒక్క ఆంధ్ర, తెలుగుదేశం, ఆంధ్ర తెలంగాణ 2 దేశాలలో, ఉభయ తెలుగు దేశాలలో ఇంత గొప్పగా దీన్ని ఈ మోతిభిక్షం గారు డెవలప్ చేసి ఇందులో ఉన్న సభ్యులందరూ కూడా చాలామంది గొప్పగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా కూడా దీన్ని అభివృద్ధి చేసి మన బేడాబుడుగ సంఘాలందరూ కూడా మేలు చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. నమస్కారం.